భూకంపాలు అట్లా వస్తాయి కదా, అట్లా వచ్చినప్పుడు ఈ మొత్తం బండ చీల్చుకొని దాంట్లో మధ్యలో మళ్ళీ ఒక చిన్న పొర టైపు అట్లా వచ్చేసి 5 floors టెంపుల్ అంట. బాగుందా? చికెన్. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి మిత్రా ఛానల్. మన ఏపీ టూర్లో భాగంగానే మనం అరకు విజిట్ అయినాం కదా, కొన్ని ప్లేసెస్ చూసినాం. మోస్ట్ ఎక్సైటెడ్ ప్లేస్ ఏంట్రా? బొర్రా గుహలకు వచ్చేసినాము. మన ఇండియాలో లార్జెస్ట్ కేవ్స్ ఇవి. ఆ కేవ్స్ దగ్గరకు వచ్చేసినాం, నియర్ ఉన్నాము. వెళ్ళిపోదాం తిరుమలేష్. బొంగులో చికెన్ కూడా తిన్నాం కదా చూసారుగా. దారిలో మా కేవ్స్కి వెళ్ళే దారిలో మేము ఏం చేసినాం అంటే వాటర్ బాటిల్ తీసుకున్నాం, కానీ వాళ్ళ దగ్గర ఫోన్పే లేదు. బట్ మళ్ళీ క్యాష్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అరే వీళ్ళు ఎక్కడ వెళ్ళారు? తప్పిపోయారు, తిరుమలేష్ అండ్ లక్ష్మణ్. ఎటు వెళ్ళారో తెలీదు. ఏం చేసిన అంటే లక్ష్మణ్ ఒకటి మంచి చూసిండు. అదే టీ కప్పులా, అంటే ఇది వుడ్ టీ కప్పు, వుడ్ టీ కప్పులు చూసిండు. బొంగు టీ కప్ అంట, చాలా బాగుంటది. అరకు వస్తే మొత్తం బొంగు గురించి మాట్లాడాల్సి వస్తున్న సందర్భాలు వస్తున్నాయి. కాదు, బొర్రా కేవ్స్ జలపాతం వచ్చేసింది. ఇంకా బొర్రా కేవ్స్, ఈ వైబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కమాండర్ సూపర్ ఉన్నాయి ధర, నైస్. ఇక్కడ నీకు కనిపిస్తుందా? నీకు ఏమన్నా అంటే ఏదైనా మూవీలో చూసినట్లు జగదేక వీరుడు అతిలోక సుందరి జంబలకిడి పంబల వచ్చి వావ్, ఆ సినిమాలు ఉంటుంది, ఈ సినిమాలు కూడా ఉంటుంది. మళ్ళీ అంజీ సినిమాలో కూడా ఇట్లా ఎక్కుతుంటే పైకి ఎక్కుతుంది. అంజీ సినిమాలో చాలా సినిమాల్లో తీసారా ఇది? దారా రైట్ కదా? ఓకే, థ్యాంక్ యూ. అరే నా చెప్పులు కొంచెం స్లిప్పింగ్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఈ బండల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. అరే మేము వాల్మీకి కేవ్స్ పోయేటప్పుడు మొత్తం ఇదే ఇట్లనే ఉంటుంది మొత్తం. ఇక్కడ ముందుకు వ్యక్తి. అరే ఇక్కడ సిగ్నల్స్ ఏం లేవు, ఏంది రూట్ ఎట్లా వెళ్ళాలి ఏందనేది. దాంట్లో బాగుండే కదా బెలూన్ కేవ్స్లో. అమ్మ పైనుంచి పడుతున్నాయి వాటర్. ఇది చూస్తుంటేనే భయంకరంగా ఉందిరా. వావ్ వావ్, సుభాష్ ఓర్ లక్ష్మణ కాదు కాదు కాదు. మేము ఇది చూసింటారు మీరు ఏదో. ఈ కేవ్ చూడండి ఎట్లుంది, ఒకసారి పైకి చూడండి. పైకి అమ్మో కబడ్డీ పలిపోతే మనం ఎన్ని పడతాయి. వామ్మో ఏంటిది అసలు. చాలు చాలు. పెద్ద కొండ, ఒకటే కొండ. అయితే మనకు భూకంపాలు అట్లా వస్తాయి కదా, అట్లా వచ్చినప్పుడు ఇది మొత్తం బండ చీల్చుకొని దాంట్లో మధ్యలో మళ్ళీ ఒక చిన్న పొర టైపు అట్లా వచ్చేసి ఇదంతా కూడా ఉందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదంతా కూడా అదే. ఇది సబ్జెక్ట్ ప్రకారంగా మనం ఇది కనిపిస్తుంది కదా. అప్పట్లో ఇక్కడ హనుమంతుడు
పాదం మోపిండనంట. పూర్వంలో గిరిజనులు వచ్చి ఇక్కడ ఈ నీటిని నెత్తిన పోసుకొని అట్లా ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు అనమాట. ఇది ఒక టెంపుల్ లాగా హనుమంతుని కొలను అంటారంట ఇది మొత్తాన్ని కూడా. ఓకేనా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా బుర్ర కేవ్స్. మనకి ఇక్కడ చిట్ట చివరన ఇదంతా కూడా ఆంజనేయుని కొలన, సీతమ్మ సీతారాముల వారు ఇక్కడ ఉంటారని చెప్పేసి గిరిజనులు భావించేవారంట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సీతమ్మ ఒక గది అని చెప్పేసి గిరిజనులు భావిస్తారంట. అంతేకాకుండా కొంచెం పైకి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా తమలపాకు ఆకారంగా ఉంటుంది. మండపం టైపు ఇదంతా కూడా మండపం తమలపాకు ఆకారంగా ఉంటుంది. ఇట్లా చూస్తున్నారు కదా లోపల అక్కడ చిన్న కేవ్ లాగా ఉందంట. ఆ కేవ్ నుంచి లోపలికి అయితే 200 రూపీస్ ఇస్తే అక్కడ నుంచి ఎగ్జిట్ అంట. ఇది మొత్తం 650 అడుగులు అంట. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చింది మొత్తం ఎంత 250 అడుగుసి ఇక్కడ నుంచి 300 పైన చిల్లర ఉంటుందంట. ఇటు నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ వస్తుందంట. అంతేకాకుండా ఇది చూస్తున్నారు కదా ఇది ఈ మొత్తం పసుపు కలర్ ఆకారంలో ఉంది కదా కొంచెం వాటరు. సీతమ్మ స్నానం చేసేటప్పుడు ఆ పసుపు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి గిరిజనులు భావిస్తారంట. మహాశివరాత్రి పండగ రోజు ఈ నీళ్ళని తీసుకొని నెత్తిన జల్లుకోవడం, ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ప్రాముఖ్యతగా భావిస్తారంట. అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ హనుమంతుని కొలను అని చెప్పేసి. హనుమంతుని కొలలో మనకి ఇదే కనిపిస్తుంది కదా ఇది చూస్తున్నారు కదా పైన కండ్లు, అవి 2 హనుమంతుని కండ్లు అని చెప్పేసి. అంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇవంతా కూడా చేప ఆకారంగా ఉంది కదా ఆ ఐస్. అదే కాకుండా మనకు హనుమంతుడు ఇక్కడ వచ్చి పాదం మోపినప్పుడే గద ఇట్లా పెట్టుకుంటే ఆ గద పైన దాకిందని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి మనకు పైన. మనకు టార్చ్ లేదు, ఆ టార్చ్ వేసుకొని మంచిగా చూసుకుంటే అవన్నీ కూడా కనిపిస్తాయి. అది మనకి ఇప్పుడు కాలజ్ఞాన ప్రకారం మన బ్రహ్మంగారు చెప్పినని చెప్తాం కదా దాంట్లోనే ఈ భాగంగా బొర్రా కేవ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కింద పైనుంచి సేమ్ స్టోన్ అనేది పెరుగుతూ వస్తుంది. అవి 2 కలిస్తే ఈ కలియుగం మొత్తం అంతమైపోతాయి అని చెప్పేసి కూడా ఒక హిస్టరీ చెప్తున్నారు. అది ఒక టైప్ ఆఫ్ ది సూపర్ ఉంది. ఇవంతా కూడా మార్బుల్ స్టోన్స్, లైటింగ్స్ అవన్నీ కూడా. కానీ మనకు ఇది అంత పెద్దగా అనిపించట్లేదు. మనకు బేసిక్గా బెలూన్ కేవ్సే పెద్దగా ఉన్నట్లు అనిపించింది. ఇది జస్ట్ ఏదో ఇలా వచ్చేసి అలా వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అనదర్ వే ఇక్కడ సైడ్ మనకు ఒక వే ఉంది చిన్నగా పైనకి వెళ్ళడానికి. వెళ్ళి చూద్దాము. మన తిరుమలేష్ అయితే విజిల్స్ చేస్తూనే ఉన్నాడు, నార్మల్గా కాదు. ఫైవ్ ఫ్లోర్స్ టెంపుల్ సీను 5 ఫ్లోర్స్ టెంపుల్ అంట. ఫైవ్ ఫ్లోర్స్ టెంపుల్ విజిటెడ్. ఆవు పొదుగులు చూడు, ఆవు పొదుగులు ఎంత బాగున్నాయి. రారా రాజు. అమ్మ దేవుడా, వేరే లెవెల్ ఉంది కేవ్ మాత్రం. చాలా అద్భుతంగా ఉంది. పోయేటప్పుడు ఉన్న ఎనర్జీ వచ్చేటప్పుడు ఉండదు దేంట్లోనైనా. ఏ విధమైన యుద్ధంలాగా అయిపోయింది. ఇంకా చేయాల్సిన యుద్ధాలు చాలా ఉన్నాయని అనుకుంటున్నాను. బాగుంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అవన్నీ కూడా జరిగినాయి. మనకు గైడ్ చెప్పిన ప్రకారం మనకు వేరే రూట్ అని చెప్పినాం కదా, ఈ పక్కనే ఉంటుంది నాకు తెలిసి. మేబీ ఆ పక్క నుంచి వెళ్తే అటు నుంచి వెళ్ళొచ్చు. 620 అడుగులు మొత్తం. ఈ కేవ్ వచ్చేసి 625 అడుగులు అనమాట, 620 అడుగులు. మనం చూసిన వరకు వచ్చేసి ఎంత 250 అడుగులు. మిగతా ఇక్కడ నుంచి అక్కడ లోపల నుంచి ఇట్లా రావచ్చు అనంట. అది ఇక్కడ మూవీ షూటింగ్స్ జగన్ అతిలో ఒక సుందరి ఇదే నాకు బాగా గుర్తుంది. అదే కాకుండా చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. మేము 5 మంది ఉన్నాం. ఈ వీడియో మొత్తం ఫుల్-ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసినాము. మేము 5 మంది ఉన్నాయి. ఈ కేవ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ కేవ్స్ అనమాట మనకు మన భారతదేశంలోనే పెద్ద కేవ్స్ ఇవి. అంటే ఇవి అంటే ఇది కాదు, ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మళ్ళీ కర్నూలు జిల్లాలో, అది మామూలు నంద్యాల జిల్లాలో ఉంది కదా బెలూన్ కేవ్స్, బొర్రా కేవ్స్. ఇవి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెద్ద కేవ్స్ ఇవే. ఇంకా దీంట్లోకి మించి ఏం లేదు. రీసెంట్గా మనకు వాల్మీకి కేవ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు, అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కూడా మేబీ దీనిలాగా అవుతుంది. ఓకేనా.
ఫ్రెండ్షిప్ రా. బొంగులో చికెన్ ఎంత కింద చికెన్ కింద ఆ బొంగులది బొంగులో కలుపుతాం కానీ ఈ బొంగులలోనే ఎక్కువ చికెన్ పెడితే అది నిప్పుతో ఆడ పెట్టకూడదు శేఖర్. ఇంకెట్టు శేఖర్ ఇంకొక చాలా నాకు కాదు మా మారిజ కాదు ఇది మామిడి ఆకుల హల్వా. మామిడి ఆకుల హల్వా బాగుందా? సో టేస్టీ. వా చూడండి ఎలా చిక్ బాగున్నాను. బొంగులో చికెన్ నంచుకోవడానికి కట్టే మెల్లగా సమాన్ రే బాయ్స్. ఒరే రారా. ఎంత పడ్డాయి శేఖర్? మొత్తం వచ్చేసి మనకు సరుకులు అన్ని కలిపి ఒక 600 చెప్పాడు కానీ మనకు కొంచెం ఆఫర్లో